ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం గాలివాన కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. శైర్లింగంపల్లిలోని హఫీజ్పేట సాయినగర్కు చెందిన సమద్, రషీద్ ఈదురుగాలులకు పక్క భవనం పైనుంచి రేకు లేచి పడటంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఈదురుగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారని, అన్ని కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని సూచించారు. సార్ అటువైపు వెళ్ళండి. అదేవిధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో మరి ఇక్కడ ఇద్దరు దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, నిద్రపోతున్న బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్, అంటే ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ₹1,00,000 వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి ₹10,00,000 చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మేము కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించున్నాం. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు